హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాటర్డే బీచ్కి వచ్చాము. సో ఈ టైంలో ఎవరు బీచ్కి అయితే రారు, ఎందుకంటే నెక్స్ట్ డే అమావాస్య అండ్ వాతావరణ హెచ్చరికలు కూడా ఇచ్చారు కాబట్టి ఎవరు పెద్దగా బీచ్కి రారు. వచ్చారు కొంతమంది ఫ్యామిలీస్తో సరదాగా వచ్చారు. సో నేను కూడా వీడియోస్ తీసుకోవడానికి వచ్చాను. రోజు అమావాస్య దగ్గరగా ఉంటే ఎందుకు రారు అంటే, ఆ రోజు అమావాస్య దగ్గరికి వస్తే అమావాస్య పౌర్ణమి ఆ టైంలో గురుత్వాకర్షణ శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలలు పెద్దగా వస్తాయి. సో అందుకే రారు. మా హస్బెండ్ రెడీ అయిపోయారు బీచ్లోకి వెళ్ళడానికి. పైన చూసారా మొబ్బు ఎలా వేసిందో, ఫుల్గా వర్షం పడేటట్లుంది. ఆల్రెడీ అక్కడ వర్షం స్టార్ట్ అయింది మేము ఉండేసరికి, కానీ వీడియోస్ తీయలేదు. కానీ వర్షం అయితే స్టార్ట్ అయింది, ఫుల్ మొబ్బేసి వర్షం అయితే స్టార్ట్ అయింది. చూసారా అలలు ఎంత పెద్ద వస్తున్నాయో, ఎందుకంటే అమావాస్య టైంలో గురుత్వాకర్షణ శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుందంట. అంటే ఇది ప్రక్రియ జరుగుతుంది కదా, ఆ టైంలో కొంచెం గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల అలలు కొంచెం ఎక్కువగా పైకి లేస్తూ ఉంటాయి. ఆ టైంలో కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో రాకూడదు అని అంటారు. అందుకే సో చాలామంది రారు. అండ్ పోలీసులు కూడా ఉంటారు. మేము వెళ్ళే రోజున కూడా ఉన్నారు, పోలీసులు అయితే ఉన్నారు. అండ్ ఫ్యామిలీస్ కూడా కొంతమంది వచ్చారు. అండ్ పిల్లలు ఫోటోషూట్కి వచ్చే వాళ్ళు వచ్చారు. కొంతమంది అయితే ఉన్నారు, మరీ మొత్తానికి ఎవరు లేకుండా లేరు. అండ్ మేము సరదాగా ఇక్కడికైతే ఇలా అయితే స్వీట్స్ కోసం వెళ్ళాం మేము. అసలు కాకినాడ తాండ్ర కోసం స్వీట్స్ కోసం వీడియో పెట్టాను, చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. మా హస్బెండ్ రిలాక్స్ అవుతున్నారు, చాలా రిలాక్స్ అవుతూ ఉన్నారు. నేను వీడియోస్ తీసుకుంటున్నాను. ఆ స్వీట్స్ కోసం వెళ్ళి అండ్ ఇక్కడ వీడియోస్ కోసం అనేసి మేము కూడా వెళ్ళాము, వీడియోస్ తీసుకుందాం. అండ్ రిలాక్సేషన్ కోసం కూడా నేనైతే చాలా కష్టాలు అండ్ నేను ఏదైనా ఫేస్ చేసే బాధలు ఏదైనా మర్చిపోవాలి, ఏదైనా ఆలోచించాలి అని అన్నా ఫస్ట్ నేను ప్రిపేర్ చేసేది బీచ్. నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఏదైనా నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చా అంటే ఫస్ట్ చెప్పేది బీచ్. ఎందుకంటే నాకు ఆ బీచ్లో కూర్చుంటే నాకు ఆ ప్రశాంతత, అక్కడ ఉండే ప్రశాంతత నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్ కూడా అంతే. నేను ఏదైనా మూడ్ ఆఫ్లో ఉంటే, కొంచెం అప్సెట్లో ఉంటే, ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుంటే బీచ్కి వెళ్ళొచ్చా అని ఫస్ట్ తీసుకొచ్చేది బీచ్కి. నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. అలా చూస్తూ ఉంటే నేను చాలా కష్టాలు మర్చిపోతాను. అండ్ ఇంతకన్నా ఏం కాదులే అనేసి బయటకు ఆ కష్టం నుంచి అయితే బయటకు వస్తాను. ఇలాంటివన్నీ ఇంకా అవన్నీ ఒక వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. త్వరలోనే వీడియో అయితే చేస్తాను. 2 to 3 డేస్లో ఆ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను. ఫుల్ వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అంటే చేసుకుని రెడీగా ఉండండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఆ వీడియో కోసం అయితే ట్రై చేస్తున్నాను. అండ్ బీచ్ గురించి అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. చాలామందికి బీచ్ ఇష్టమేమో. మాకు దగ్గరలో అయితే కాకినాడ బీచ్ అండ్ ఇటు సైడ్ వైజాగ్ కూడా వెళ్ళాము మేము 2-3 టైమ్స్. అండ్ బీచ్కి ఎంతమంది ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఎవరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. ఇదైతే మా కాకినాడ బీచ్. అలలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయి, ఎందుకంటే అమావాస్య దగ్గరగా ఉంది కదా. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.